ఏఎం న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ సోదరుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్, గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మైనార్టీల సంక్షేమాన్ని మరిచి వారిపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారని, ముస్లిం సోదరులపై వైసీపీ మూకలు దౌర్జన్యం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలనను తరిమికొట్టడానికి ముస్లిం సోదరులంతా సిద్ధంగా ఉండాలని, గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించేందుకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం నడుస్తుందని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోచుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలన్నారు. మైనార్టీలకు ఎస్సీ బీసీ వారికి ఉన్న పథకాలు కూడా తీసివేసి గొప్పగా మైనార్టీ వారికి 8,000 కోట్లు ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకుంటూ, టీడీపీ ప్రభుత్వం షాదీ తోఫా ₹1,00,000 ఇస్తే ఈ ప్రభుత్వం 75,000 రూపాయలు ఇస్తూ ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. రంజాన్ తోఫా తీసేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి మైనార్టీలకు ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు లేవు కావున వైఎస్ఆర్సీపీకి తగిన బుద్ధి చెప్పాలని మైనార్టీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు, రాష్ట్ర పార్లమెంట్ కమిటీ మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి సందేహం లేదు. ఒకవైపు గతంలో మనకి సంక్షేమం అంటే ఏదైతే మన మైనార్టీ వర్గాలకి రంజాన్ తోఫాలు కానివ్వండి, మైనార్టీకి ఇస్తున్నటువంటి సబ్సిడీ లోన్లు కానివ్వండి, విదేశీ విద్యను అందించేటువంటి కార్యక్రమం కానివ్వండి, లేదా దులాల పథకం ద్వారా వారికి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. వందలాది మంది తరలి వచ్చారు ముస్లింలు. దీనికి బట్టి ఏమర్థమవుతుంది అంటే, దగాపడ్డ ముస్లింలు, జగన్మోహన్ రెడ్డి ద్వారా దగాపడ్డ ముస్లింలు, మోసపోయిన ముస్లింలు, నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి అర్థం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల చూపు తెలుగుదేశం వైపు, నారా చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రానికి ఒక వెలుగు ఉంటది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర ప్రజలకి సంక్షేమం దక్కుతుంది. ముఖ్యంగా మైనార్టీలకి ఎన్నో విధాలుగా గతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు. రాబో రోజుల్లో తప్పకుండా దానికి పెంచి మరింత సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తారు అని చంద్రబాబు గారి మీద భరోసా, నమ్మకం మైనార్టీలో ఉంది. ఏ పార్టీతో అలయన్స్ ఉంటే కూడా మైనార్టీల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఒకే ఆలోచన, రాష్ట్రం బాగు ఉండాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలి అని కోరుకునే నాయకుడు, ఏకైక నాయకుడు తెలుగు నేల మీద, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం చూపు చంద్రబాబు వైపు. ఎందుకంటే రాష్ట్రం సర్వనాశనం అయింది, రాష్ట్ర ప్రజలు మోసపోయినారు. జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, దోచుకోవడం ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు.
కొండలు దోచేస్తున్నారు, అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా, ప్రతి చోట మాఫియా. రాష్ట్రానికి గంజా ఉత్పత్తిలో ఫస్ట్ స్థానం తీసుకొచ్చిన ఘనత నా జగన్మోహన్ రెడ్డిది అని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. రాష్ట్ర యువతకి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. రాష్ట్ర ప్రజలు పేదరికంలో ఉండిపోయినారు, ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనుకో అయితే లక్షల రూపాయలు దోచుకొని దాచుకోవడంలో వాళ్ళు బిజీ అయిపోయినారు. రాష్ట్ర ప్రజలకి గాలిలో వదిలేశారు. ఏది అయితే కూడా సిద్ధం సభలు 100 సిద్ధం సభలు చేస్తే కూడా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గద్దె దింపడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మళ్ళీ చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమయ్యారు, జగన్ కి గద్దె దింపడానికి సిద్ధమయ్యారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. మనకు లక్షలు ఇస్తామన్నారు, విదేశీ విద్య కూడా అమలు చేస్తామన్నారు. 45 సంవత్సరాల వయసున్న ముస్లిం మహిళలు కానీ ఇతర మహిళలు కానీ పెన్షన్ ఇస్తానన్నారు. ఉద్యోగ నిర్మాణం అన్నారు, మసీదులే పునరుద్ధరిస్తామన్నారు. ఏది కూడా చెప్పిన వాగ్దానంలో ఏ ఒక్క వాగ్దానం కూడా అమలుగా చేయకుండా దగా చేసి మోసం చేసి సంక్షేమాన్ని సంక్షోభంలో పడేసి ఈనాడు ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా వెనుకబడిపోయే పరిస్థితి ఈ ప్రభుత్వంలో మరి వచ్చిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉపాధి విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ జూనియర్ కాలేజీలు పెట్టడం, గురుకుల పాఠశాలలు పెట్టడం, అదే రకంగా మరి ఉర్దూ భాష వికాసం చేయడం, ప్రత్యేకంగా ఉర్దూ టీచర్ నియామకం చేయడం, అనేక సందర్భాలు ఉపాధిని పెంచడానికి, మరి ముఖ్యంగా ఆర్థిక సహకారం చేసి వాళ్ళ వృత్తుల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపకరిస్తే ఈనాడు నవరత్నాల పేరిట ముస్లింలని పూర్తిగా దగా చేసింది ప్రభుత్వం. ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం లేదు, సహకారం లేదు. అంతేకాకుండా మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. గతంలో లేదు, ఎప్పుడు కూడా మైనార్టీల మీద దాడులు లేవు. కానీ మైనార్టీల మీద దాడులు చేస్తే ప్రభుత్వం స్పందించేది. ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద మరి చట్టపరమైన చర్యలు ఉంటాయి. కానీ ఈనాడు దాడులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ. అందుకనే ఈ దాడులు చేసిన వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు, వాటిని అరికట్టే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈనాడు దాడులు, మానభంగాలు, ఆత్మహత్యలు చేసుకునే మరి ఒత్తిడి గురి చేసే పరిస్థితి కూడా ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది. సుమారుగా 100 ఘటనలు మైనార్టీల మీద జరిగిన దాడుల ఘటనలు ఈనాడు మనం చెప్పుకోవడానికి ఉన్నాయి. కాబట్టి సంక్షేమంలో కానీ, మాన ఆస్తులను రక్షించడం విషయంలో కానీ ఈ ప్రభుత్వం విఫలమైంది. అందుకనే మైనార్టీలు దీన్ని గుర్తించి రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి గుణపాఠం చెప్పాలి. ఈ వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఈ ప్రభుత్వం నుండి తొలగించాలి. చంద్రబాబు నాయుడు లాంటి ప్రభుత్వం రావాలని ఆశిస్తున్నారు. ఇప్పటికీ 32 మేము ఇటువంటి సమావేశాలు పెట్టాం. ప్రతి సమావేశాల్లో, ప్రతి ఆత్మీయ సదస్సులో మరి వేలాదిగా జనం వస్తున్నారు, మా మాటలు ఆలకిస్తున్నారు. చెప్పింది వాస్తవమే, రేపు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం అనే విధంలో ఈనాడు సానుకూలత పెడుతున్నారు. రేపు భవిష్యత్తులో జరిగిన ఎన్నికల్లో 60 నుండి 70% మైనార్టీ ఓట్లు, ముస్లిం ఓట్లు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి పడే విధంగా ఈనాడు చక్కటి వాతావరణం ఈ రాష్ట్రంలో కనబడుతుంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ముస్లింలు కూడా పూర్తిగా దోహదం చేసే విధానం ఈనాడు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.